బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఈ ధ్యానాంశముగా మన మధ్యలో కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానం చేసేవారు నీటి ఓరన నాటబడిన చెట్టుతో పోల్చబడ్డారు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక మంచి విశ్వాసికి ఆ చెట్టు పోల్చబడింది. ఆ చెట్టు నీటి ఓరన నాటబడిన కారణంగా చక్కగా అది ఏ కాలంలో ఆ కాలము సీజనల్ ఫ్రూట్స్ ఇచ్చేటువంటి చెట్టుగాను, ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చేటువంటి చెట్టుగాను, మరి ఎప్పుడు కూడా పచ్చగా ఉండేటువంటి చెట్టుగాను ఆ చెట్టు పోల్చబడింది. యెహోవా నాటిన చెట్లని నేను మీకు పేరు పెట్టుచున్నాను అనేటువంటి మాట కూడా దేవుని యొక్క గ్రంథంలో చూస్తాం. ఒక విశ్వాసి మంచి చెట్టుతో పోల్చదగినటువంటి ఒక సందర్భాలు కొన్ని ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మనము న్యాయాధిపతుల గ్రంథంలో 9వ అధ్యాయంలో చూస్తే ఒక ఉపమానాన్ని అక్కడ చెప్పారు. అక్కడ ఒక 4 చెట్లను చూపిస్తూ అడవిలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా మన మీద ఒక రాజు ఉంటే బాగుండు అని ఒక చెట్టుని రాజుగా ఎలెక్ట్ చేసుకుందాం అనుకున్నాయంట. చెట్లన్నీ ఒక నిర్ణయం తీసుకుని మనకు ఒక రాజు ఉండాలి ఖచ్చితంగా, ఆ రాజు ఎవరై ఉన్నది మనము సెలెక్ట్ చేసుకుందామని చెప్పి మొదటగా ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాయంట. అవన్నీ మా చెట్లన్నిటి మీద కూడా నువ్వు రాజుగా ఉండడానికి మేమందరం ఏకగ్రీవంగా నేను ఎన్నిక చేసుకుంటున్నాం, నీకు ఇష్టమేనా అని అడుగుతూ ఉన్నాయంట. అప్పుడు ఒలీవ చెట్టు అంటుందంట, అయ్యో నేను దేవుణ్ణి నరులను నా తైలము ద్వారా అభిషేకించడం మానేసి, అభిషేకించడానికి అవసరమైన నూనెని ఇవ్వడం మానేసి మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగడానికి నాకు ఎంతమాత్రమూ ఇష్టం లేదు అని చెప్పిందంట ఒలీవ చెట్టు. ఆ చెట్టు దాని యొక్క పర్పస్ ఏంటో గుర్తెరిగింది. ఆ చెట్టుని దేవుడు ఎందుకు నాటారో, ఆ చెట్టు యొక్క పనేమై ఉందో, తన కాలంలో తను ఏమి ఫలాలు ఇవ్వాలో, ఎలా ఫలించాలో, దాని నుంచి దేవుణ్ణి నరులను సంతోషపెట్టడానికి కానీ, అభిషేకించడానికి కానీ నూనెను తీస్తారు అనేటువంటి తన ఉద్దేశం తను గుర్తెరిగి, నేను అటువంటి పదవులు కాంక్షించేదాన్ని కాదు అని చక్కగా రిజెక్ట్ చేసింది ఆ పదవిని. అయితే చెట్లన్నీ అయితే నువ్వే ఉన్నావేంటి అని చెప్పి మరొక చెట్టు దగ్గరికి ప్రయాణం చేసి వెళ్ళాయి. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయంట. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాయి, నీవు మా మీద రాజుగా ఉంటావా, మేమందరం నేను ఏకగ్రీవంగా ఎలెక్ట్ చేసుకుంటున్నాము అని అడుగుతున్నాయి. అప్పుడు ఆ యొక్క అంజూరపు చెట్టు అంటుంది, అయ్యో మధురమైనటువంటి నా ఫలాలని ఇవ్వడం నేను మానేసి, దేవుడు నన్ను ఏ ఉద్దేశంతో నాటారో దాన్ని విడిచిపెట్టి నేను మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగడానికి నాకు ఎంత మాత్రం మనసు లేదు. నా ఉద్దేశము, నా ఎడల దేవుని ఉద్దేశం ఏమై ఉందో అదే నేను చేస్తాను అని అర్థమిచ్చేటట్లుగా చెప్పి సున్నితంగా తిరస్కరించింది ఆ చెట్టు కూడా. తరువాత ఇవన్నీ కలిసి మరలా ద్రాక్షవల్లి దగ్గరికి వెళ్ళాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్రాక్షవల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాయి, ఆ ద్రాక్ష చెట్టుతో అడుగుతున్నాయి, నీవు మా మీద రాజుగా ఉండాలని మేమందరం కూడా ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకుంటూ ఉన్నాము, నీకు ఇష్టమేనా అని అడుగుతూ ఉన్నప్పుడు ద్రాక్షవల్లి కూడా చెప్తుంది, అయ్యో నేను దేవుణ్ణి నరులకి నా మధురమైనటువంటి ద్రాక్షరసం ఇవ్వడానికి నేను పుట్టాను, అందుకే నన్ను దేవుడు నాటుకున్నాడు. నా ఉద్దేశ్యం ఏంటో, నా ఎడల దేవుని ఉద్దేశ్యం ఏంటో గుర్తెరిగిన దానని నేను కూడా రాజుగా ఉండడానికి ఎంతమాత్రం ఇష్టపడట్లేదు. మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగుతూ నేనేం చేస్తాను, నా ఉద్దేశ్యం అది కాదని ఇది కూడా సున్నితంగా తిరస్కరించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక 4వ చెట్టు దగ్గరికి వెళుతున్నాయి. అదే ముళ్ళ చెట్టు. మీరు ఈ యొక్క దృష్టాంతం అంతా న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం నుంచి మీరు చూస్తారు. 8వ వచనం నుంచి 15వ వచనం వరకు మీరు చూస్తారు. 15వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. ముండ్ల పొద దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నప్పుడు ముండ్ల పొద ఏమంటుందో చూడండి. మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన కోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. చూడండి, ముండ్ల చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు అంటుంది, రండి రండి, దానికోసమే చూస్తున్నా నేను, నన్ను ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ కానీ మీరు అటు ఇటు దీన్ని చేస్తే నాలో నుంచి అగ్ని బయలుదేరి వచ్చి లెబానోను దేవదారు వృక్షాలను తగలబెట్టేస్తుంది, నా నీడను మీరు ఆశ్రయించండి అని ఆ ముండ్ల చెట్టు పిలుస్తూ ఉంది. ఆ ముండ్ల చెట్టు అనగానే మనకు అర్థమవుతుంది అది దేనికి కూడా పనికిరాదు, కానీ హాని చేయడానికి అక్కడ ఇంకా రెడీగా ఉంటూ అది అంటుంది. అసలు దానికి నీడే ఉంటుంది ముండ్ల చెట్టుకి. నా నీడను మీరు ఆశ్రయించండి, ఒకవేళ నా దగ్గరికి కానీ మీరు రాకపోతే నాలో నుంచి అగ్ని బయలుదేరి వచ్చి మిమ్మల్ని తగలబెట్టేస్తుంది అని చెప్పి శపిస్తూ ఉంది అది.
ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నాం, ఇందాక నేను చెప్పబడినటువంటి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న వచనం ప్రకారము మనము యెహోవా నాటిన చెట్లం కదా, నీటి యోరన మనల్ని దేవుడు నాటాడు. ఎందుకు నాటాడు మనల్ని అంటే మనందరి పక్షముగా ఒక స్పెషల్ ఉద్దేశ్యం ఉంది దేవునికి. మనల్ని రూపించేటప్పుడే, తల్లి గర్భములో మనల్ని వేసేటప్పుడే దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి మనల్ని పుట్టించాడు. ఆయన మన పక్షముగా ఉన్న ఉద్దేశ్యం ఏంటో మనం గుర్తెరగాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకు మనల్ని సృష్టించారో, ఎందుకు మనల్ని, ఎక్కడ మనల్ని నాటారో, ఏ కుటుంబంలో మనల్ని నాటారో, ఏ సంఘంలో మనల్ని నాటారో, ఆయన ఉన్నత ఉద్దేశ్యం ఏంటో మనం గుర్తెరిగిన వారమైతే, ఆయన ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉండగా, ధ్యానం చేస్తూ ఉండగా, దేవుని యొక్క శక్తి మనలోనికి వచ్చినప్పుడు మనం దేవుని చిత్తానుసారముగా నడుచుకున్న వారమైతే మన పక్షముగా ఉన్న గొప్ప దేవుని ఉన్నత ఉద్దేశాలు మన ద్వారా ఆయన నెరవేర్చుకుంటారు. ఆ విధంగా కాకుండా మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఇష్టానుసారంగా మన బుద్ధిని అనుసరించి ప్రవర్తించి గొప్పలకి పోయి గొప్ప గొప్ప పదవులు ఆశించి దేవునికి ఇష్టము కానటువంటి పనులు మనం చేసి ఎందుకు పనికిరాని ముండ్ల చెట్లు లాగా మనలో అనేక మంది మారిపోతూ ఉన్నారు. చాలా సంఘాలలో చూడండి, పదవులు కాంక్షిస్తారు, వాటి కొరకు గొడవలు అయిపోతాయి, చాలా భ్రష్టత్వము ఆ యొక్క సంఘాలలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. మాకు ఈ పదవి కావాలి, మాకు ఆ పదవి కావాలి, మేము ఇంత డొనేషన్ ఇచ్చాము, మా తాతల దగ్గర నుంచి ఇక్కడ ఉన్నాము, మాకు ఈ పదవుల్లో మమ్మల్ని ఉంచండి అని వారి యొక్క ఉన్నత ఉద్దేశాలు గుర్తెరగక దెబ్బలాడుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ఎడల దేవుడు చాలా మంచి ఉద్దేశాలు కలిగి ఉంటారు, కానీ శోధకుడు వారిని శోధిస్తూ ఉంటాడు. మనం ఏ ఉద్దేశం కొరకు ఇక్కడ నియమింపబడ్డామో ఆ ఉద్దేశం గనుక మనము కనుగొంటే ఖచ్చితంగా గొప్ప కార్యాలు దేవుడు మన పక్షంగా చేస్తారని మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. వారట ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా దేవుడు చేస్తాడంట. అతడు ఈ యొక్క విషయంగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తూ ఉద్దేశాన్ని కానీ తెలుసుకున్నాడు అంటే అతడు చేయునదంతయు సఫలం చేస్తారంట దేవుడు. చూడండి, అతను చేసే ప్రతి పని సఫలం అవుతుందంట. ఆ విధమైనటువంటి చెట్లుగా మనం ఉండాలి. ఆయన నాటిన చెట్లుగా మనం ఉండాలి. యెహోవా నాటిన చెట్టుగా మనం ఉండాలి. సారవంతమైన స్థలంలో దేవుడు నాటినప్పుడు అక్కడ మన పరిధిలో, మన టైంలో మనం ఫలించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి కృప మనకి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నారు. మన కుటుంబాలు అలా ఫలించాలి, మన బిడ్డలు అలా ఫలించాలి, మనం అలా ఫలించాలి. న్యాయాధిపతులు ఏలుతున్న కాలంలో సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ప్రజలందరూ వచ్చి అడుగుతున్నారు, యుద్ధాలకి ప్రజలు మన మీదకి శత్రువులు వచ్చినప్పుడు మనకంటూ ఒక రాజు ఉండడం లేదు, కాబట్టి మనకు ఒక రాజు కావాలి, మాకు ఒక రాజు కావాలని గోల్ చేస్తున్నారు వాళ్ళు. మాకు రాజు ఉండాలి, మా పైన మాకు రాజు కావాలని అడుగుతున్నప్పుడు సమూయేలు దేవుడికి మొర్రపెట్టినప్పుడు సరే అంటారు దేవుడు. అప్పుడు సమూయేలు చెప్తున్నాడు, అయ్యో మీరు ఎందుకు రాజును కోరుకుంటున్నారు? ఒకవేళ రాజే గనక వస్తే అతడు రథం మీద తిరుగుతూ ఉంటాడు, మిమ్మల్ని వెనక ముందు పరుగులెట్టిస్తాడు, మీకు శ్రమ కలుగుతుంది, అతని క్రింద అణగద్రొక్కబడి మీరు ఉండాలి, మీకు అవసరమా అని అడుగుతున్నాడు ఆయన. అయితే ప్రజలు అంటున్నారు, మాకు అలాగే ఇష్టం, ఆ రథం దగ్గర ఎదురు పరిగెడతాం, వెనకాల పరిగెడతాం, ఆ చేతుల క్రింద అడుగుంటాం, మాకు అదే ఇష్టం అంటున్నారండి వాళ్ళు. చూడండి, మాకు అదే ఇష్టం. ఈ ప్రజలు మాట వినరు. మనకి రాజుగా ప్రభువే ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి రాజుగా ఎవరు ఉండకూడదు, మన రాజుగా మన ప్రభువే ఉండాలి. ఆయనే మనల్ని ఏలాలి, ఆయన మేపే గొర్రెలుగా మనం ఉండాలి, ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన సమస్తము సమకూడి జరిగిస్తాడు మనకి. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి, నిన్ను ఎందుకు నాటాడో దేవుడు ఆ ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోవాలంటే దివారాత్రులు దేవుని యొక్క గ్రంథాన్ని ధ్యానం చేయాలి. నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అటువంటి వాడికి వచ్చేటువంటి మంచి ఆశీర్వాదాన్ని కీర్తనల గ్రంథకర్త 1వ అధ్యాయం 2వ వచనం నుంచి చక్కగా లిఖించి ఉంచారండి. కాబట్టి అట్టి ధన్యత మీకు రావాలని, మంచి ఫలాలు ఫలించే చెట్లుగా మీరు ఉండాలని కోరుకుంటున్నాను. అలా గనక లేకపోతే ఈ చెట్టు యొక్క టైం అయిపోయింది, ఈ గొడ్డు చెట్టు ఇది ఫలించదు, దీన్ని కొట్టేయండి, దీన్ని నరికేయండి అంటాడంట ఒక దినాన దేవుడు. కాబట్టి అంజూరపు చెట్టు గురించిన ఉపమానం అది మనకు తెలియజేస్తూ ఉంది. ఆ విధంగా మనం ఉండకుండా ఫలించడి చెట్లుగా మనం ఉండాలని ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నిత్య నివాసినికి వందనాలయ. ఈరోజు వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరూ కూడా వారి వారి పరిధిలో వారు ఫలించడానికి అవసరమైన కృప వారికి కలుగునుగాక నాయన. నీ ఆత్మశక్తితో నీ బిడ్డల్ని నింపండి. ఈరోజు ఎందరైతే నాయన ఇంకా ఫలించకుండా గొడ్డు చెట్లలాగా మిగిలిపోయామని వారికి అనిపిస్తుందో వారు ఈ రోజు నుంచే చిగురు పెట్టుదురుగాక, ఈ రోజు నుంచే ఫలించుదురుగాక. ఆత్మశక్తి ఇప్పుడే వారిని కమ్ముకొనుగాక, దేవుని యొక్క పవర్ ఇప్పుడే వారిని తాకునుగాక నాయన.
ఇప్పుడే వారు నాయన ఆ యొక్క ఎండిపోయిన స్థితి నుంచి చిగురు పెట్టే స్థితిలోనికి అయా ఇప్పుడే వారు వచ్చుదురుగాక నా తండ్రి. వ్యర్థమైన వాటి వెంట పరుగులు పెట్టకుండా ఏ పరిధిలో వాడబడాలో ఆ పరిధిలో వాడబడడానికి అవసరమైన కృప దేవా, పరిశుద్ధాత్మ దేవా వారికి అనుగ్రహించమని వేడుకుంటూ ఈ దిన దీవెనలతో నింపండి, దిన ఆశీర్వాదాలతో నింపండి నాయన. అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి, అప్పులలో ఉన్నవారిని విడిపించండి, వ్యాధి చెరలో ఉన్నవారిని విడిపించండి, వ్యసనాలలో ఉన్నవారిని విడిపించండి, బంధకాలలో ఉన్నవారిని విడిపించండి, దిన దీవెనలతో నింపమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.